బెంగాల్లో పరిస్థితికి సజీవ సాక్ష్యం ఒక దృశ్యం. బీర్భూమ్ జిల్లాలోని దుబ్రాజ్పూర్ రైల్వే స్టేషన్ పరిధిలో ఈ బంగ్లాదేశ్ నుండి వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. మామూలుగా ఎక్కడెక్కడ ఎవరెవరు ఏంటి అన్నటువంటి సహజంగా ఒక లెక్క ఉంటుంది. అక్కడ ఏది హాల్ట్ ఎక్కడ ఉంటుంది ఏంటి అన్నట్టు. అయితే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అక్కడ ఆపలేదు. దీంతో దానిని అడ్డుకున్నటువంటి జనం ఏం చేస్తున్నారు అనడానికి సజీవమైనటువంటి సాక్ష్యం ఈ దృశ్యాలు. అంటే క్రమంగా మనం అసలు మన దేశంలో ఉంటున్నామా లేకపోతే ఏ దేశంలోకి వెళ్తున్నాం అన్నటువంటిది ఆలోచించాల్సినటువంటి పరిస్థితి. వీళ్ళు ఎవరైనా ఇండియన్స్ అంటే ఇండియన్స్ కాదు. కానీ మన దేశంలో ఉన్న దరిద్రం ఏంటంటే తప్పుని తప్పుగా అక్కడ ఆపకపోవడం తప్పు కదా అని వాగేవాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు ఆ లోపల ఉన్నది మనలాంటి భారతీయుడు. ఆ ట్రైన్ భారతదేశాన్ని బ్రతుకు తెరువు కోసం ఇక్కడికి వచ్చిన వాడు వాడికి అనుగుణంగా లేకపోతే మన దేశాన్ని నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మన ఆస్తుల్ని మన సోదరులు కొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. మనలో ఆ స్పృహ లేకపోవడమే ఈ దేశానికి పట్టిన దరిద్రం.